శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ సోమవారం ఉదయం 7:24 నవగ్రహాలలో బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 4 గ్రహాలు కలిసి కూటమిలాగా ధనుస్సు రాశిలో ఏర్పడుతున్నాయి. ఆ 4 గ్రహాలు ఏంటంటే సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల కూటమి ధనుస్సు రాశిలో డిసెంబర్ 29 సోమవారం ఉదయం 7:24 ఏర్పడుతున్నాయి. ఈ చతుర్గ్రహ కూటమి 4 గ్రహాల కూటమి ఎప్పటి వరకు ఉంటుందంటే 2026 సంవత్సరం జనవరి 13వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఉంటుంది. ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి డిసెంబర్ 29వ తేదీ ఉదయం 7:24 నుంచి 2026 జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా యోగించటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి సులభమైన పూజలు చేసుకోవాలో, పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఎలాంటి స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించుకోవాలో, అలాగే ఎలాంటి మంత్రాలు జపిస్తే చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి వాళ్ళ రాశిలోనే ఏర్పడుతుంది. అంటే 1వ స్థానంలో జన్మంలో ఏర్పడుతుంది. చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలోనే ఏర్పడటం వల్ల ఈ 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు వీటిలో ఒక్క శుక్రగ్రహం మాత్రమే ధనుస్సు రాశికి యోగిస్తోంది. కూటమిలో ఒకే ఒక గ్రహము ధనుస్సు రాశికి యోగిస్తోంది. మిగిలిన 3 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు కూటమిలో ధనుస్సు రాశికి యోగించటం లేదు. శుక్రుడు ఒక్క గ్రహమే యోగించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే మనసుకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎప్పుడూ మనసు హాయిగా ఆనందంగా ఉంటుంది. ఒక రకమైన పరవశం ఏర్పడుతుంది. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. జన్మంలో శుక్రుడు ఉంటే ఏ పని అనుకున్నా ఆ పని సులభంగా పూర్తి చేస్తారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుచికరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి భోజనం చేయగలుగుతారు. అలాగే శుక్రుడు జన్మంలో ఉండటం వల్ల ప్రత్యేకించి ధనుస్సు రాశి పురుషులు స్త్రీ జనప్రియులవుతారు. అంటే స్త్రీలు వాళ్ళతో స్నేహం చేయాలని ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. స్త్రీల వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అంటే ధనుస్సు రాశి పురుషులైనా, ధనుస్సు రాశి స్త్రీలైనా ఎవరికైనా సరే ఇతర స్త్రీల వల్ల మనసుకు ఉల్లాసము, ఆనందము కలుగుతూ ఉంటాయి. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాల మార్గాలలో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ఎప్పుడూ ధనం చేతిలో ఆడుతూ ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. ఎందుకంటే రాశిలో శుక్రుడు ఉండటం వల్ల, జన్మంలో ఉండటం వల్ల నిరంతర భోగాలలో ఉంటారు, ధనంలో విలాసాలలో విహరిస్తూ ఉంటారు. అలాగే వస్తు ప్రాప్తి యోగం కూడా ఉంది. జన్మంలో శుక్రుడు యోగించడం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి కూటమిలో కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు, లేదా ఇతరులు గిఫ్ట్గా ఇవ్వటం, ఈ విధంగా అయినా సరే వస్తు లాభం అనేది ధనుస్సు రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. అయితే రవి కూటమిలో యోగించకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఎదురవుతూ ఉంటాయి. కంటికి కానీ గుండెకి కానీ ఏవైనా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే ఫలితం అనేది కనిపిస్తూ ఉంటుంది. రవి యోగించాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సూర్యుడి అనుగ్రహం కలగాలంటే అష్టాక్షరి ఓం నమో నారాయణాయ ప్రతిరోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు యోగిస్తాడు. అలాగే బుధుడు యోగించాలంటే కూటమిలో గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, గణేష పంచరత్న స్తోత్రం వినటం చేయాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు బుధుడు యోగిస్తాడు. ఎందుకంటే బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి
ఈ ధనుసు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే మంచి ర్యాంకులు రావు. ధనుసు రాశి నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. ధనుసు రాశి వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త పథకాలతో తెలివితేటలతో వ్యాపారం చేస్తేనే లాభాలు వస్తాయి, లేకపోతే సాధారణమైన లాభాలే కనిపిస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, ధనుసు రాశి వాళ్ళకి ఈ కూటమిలో బుధుడు యోగించాలంటే గణపతి మంత్రం చదువుకోండి, గణపతి స్తోత్రం వినండి. అలాగే గోమాతకు పెసలు నానబెట్టి తినిపించడం, పెసలు దానం ఇవ్వటం చేస్తే బుధుడు యోగిస్తాడు. అలాగే కూటమిలో ధనుసు రాశి వాళ్ళకి కుజుడు కూడా యోగించటం లేదు. కుజుడు ధనుస్సులోనే ఉండటం వల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ ముక్కు మీద కోపం వల్ల సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంది. ఆ ముక్కు మీద కోపం వల్లే అనేక రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ప్రాపర్టీస్ కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కొన్ని టెన్షన్స్ అనేవి ధనుసు రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే, సోదరులతో విభేదాలు లేకుండా ఉండాలంటే కూటమిలో కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. దానికోసం ధనుసు రాశి వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. అప్పుడు కూటమిలో కుజుడు కూడా యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా చతుర్గ్రహ కూటమి వాళ్ళ రాశిలోనే ఏర్పడటం వల్ల శుక్రుడు యోగించినప్పటికీ రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చతుర్గ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రధానంగా మాత్రం ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా చతుర్గ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేకతలు మొత్తం పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపం పెడితే ఏకకాలంలో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఏకకాలంలో 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి సుదర్శన మంత్రం కూడా ధనుసు రాశి వాళ్ళకి అద్భుతంగా సహకరిస్తుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు లేదా 11 సార్లు చదువుకుంటే పూర్తిగా చతుర్గ్రహ కూటమి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఇతర పరిహారాలు చేసుకోలేకపోయినా ఒక్క సుదర్శన మంత్రం చదువుకున్నా కూడా చతుర్గ్రహ కూటమి ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసి అనుకూల ఫలితాలను అందింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ రాశి వాళ్ళకైనా సరే చతుర్గ్రహ కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, అనుకూల ఫలితాలు ఇచ్చే గ్రహాలు రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా సాధ్యమైనంత వరకు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. 12 రాశులలో ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలను ఎక్కువగా దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతలను ఎంత ఎక్కువగా పూజిస్తే చతుర్గ్రహ కూటమి అంత ఎక్కువగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి శివాలయంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. శివాలయంలో కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోండి. కాలభైరవుడి వాహనమైనటువంటి సునకాలకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు అంటే గారెల ఆహారంగా వేయండి. దానివల్ల చతుర్గ్రహ కూటమి ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ చతుర్గ్రహ కూటమి ఉన్నన్ని రోజులు కూడా ఏ రాశి వాళ్ళైనా ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఒక్కటి చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కాలభైరవ అష్టకం చదవటం, అలా వీలు కాని పక్షంలో కనీసం కాలభైరవాష్టకం వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ సమర్పించటం లేదా తమలపాకులతో అర్చన చేయించుకోవటం, సింధూర సేవనం చేయించుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం, వీటిలో ఏది చేసినా సరే దానివల్ల కూడా చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాళికా అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకున్న ఏ రాశి వాళ్ళకైనా చతుర్గ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. ఒక్కసారి కాళికా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించడం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుతంగా చతుర్గ్రహ కూటమి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తుంది.
ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? పంచగ్రహ కూటమి రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో పంచగ్రహ కూటమి ఏ రాశులకి అఖండ రాజయోగం కలిగింపజేస్తుందో, పంచగ్రహ కూటమి ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, పంచగ్రహ కూటమి వల్ల ప్రకృతిలో సంభవించబోయే మార్పులేంటో, పంచగ్రహ కూటమి రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులు కలిగించబోతుందో, ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులు, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి ఫలితాలను కలిగింపజేయబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.